సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. 1కి 10, 10కి 100, 100కి 1000 అన్నట్టుగా బీహార్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. హామీలతో ముంచెత్తుతున్నాయి. రైతులు, మహిళలు, యువతే ప్రధాన కూటముల టార్గెట్. ఉచితాలకు వ్యతిరేకం అనే బీజేపీది దాదాపుగా అదే రూట్. ఎన్డీఏ సంకల్ప పత్ర్, బీహార్ కా తేజస్వి ప్రణ్. పేరు ఏదైనా హామీలు మాత్రం భారీగానే ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు మేనిఫెస్టో జపం చేస్తున్నాయి అధికార విపక్షాలు. తేజస్వి ప్రణ్ పేరుతో మహాగఠ్ బంధన్ ఇప్పటికే తన హామీల లిస్ట్ ఇచ్చేసింది. తాజాగా ఎన్డీఏ కూడా సంకల్ప పత్ర రిలీజ్ చేసింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. బీహార్లో అతిపెద్ద ఉపాధి ఉద్యోగాలే. అందుకే పార్టీల మేనిఫెస్టోల్లో ఇదే కీలకాంశంగా మారింది. తేజస్వి యాదవ్ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీకి కౌంటర్గా 1 కోటి ఉద్యోగాల కల్పన హామీ ఇచ్చింది ఎన్డీఏ. రాష్ట్రంలో యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. కేజీ టు పీజీ నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చింది అధికార పక్షం. రైతులు, మహిళల కోసం ఎన్డీఏ తన మేనిఫెస్టోలో ప్రత్యేక పథకాలు ప్రతిపాదించింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా తరహాలో కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధిని ప్రకటించింది. ప్రతి రైతుకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయం 3 విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ కు ఇది అదనం. అలాగే 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పింది. మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. విపక్ష మహాగఠ్ బంధన్ మంగళవారమే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోగా ఈ మేనిఫెస్టోను అమల్లోకి తెస్తూ ఆదేశాలు ఇస్తానని కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం, భూమి లేని కుటుంబాలకు 5 డెసిమిల్ భూమి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కీలక వాగ్దానాలు ఇచ్చారు. బీహార్లో వక్ఫ్ సవరణ చట్టం అమలును అడ్డుకుంటామని పేర్కొన్నారు. తేజస్వి ఇచ్చిన హామీల అమలు అసాధ్యమన్న ఎన్డీఏ తన మేనిఫెస్టోలో అంతకు మించి అన్నట్టుగా వరాల జల్లు కురిపించింది. మరి బీహార్ ఓటర్ల నమ్మకం ఎటువైపో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.